బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ కాంకేర్ రక్తపాతంతో తడిసిపోయింది. పోలీసులు ఎన్కౌంటర్లో 10ల కొద్ది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ కాంకేర్లో పోలీసుల కూబింగ్ కొనసాగుతుంది. మృతుల్లో కీలక నేత శంకర్రావు, కమిటీ సభ్యులు లలితలు ఉన్నట్టు సమాచారం. గత 10 ఏళ్లలో ఇదే పెద్ద ఎన్కౌంటర్ గా చెబుతున్నారు పోలీసులు. 4 గంటలకు పైగా కాల్పులు కొనసాగినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో 15 మంది మహిళలున్నట్టు, ఎదురు కాల్పుల్లో 3 జవాన్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఛత్తీస్గఢ్ కాంకేర్ రక్తపాతంతో తడిసిపోయింది. పోలీసుల ఎన్కౌంటర్లో 10ల కొద్ది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ కాంకేర్లో పోలీసుల కూబింగ్ కొనసాగుతుంది. మృతుల్లో కీలక నేత శంకర్రావు, కమిటీ సభ్యులు లలితలు ఉన్నట్టు సమాచారం. గత 10 ఏళ్లలో ఇదే పెద్ద ఎన్కౌంటర్ గా చెబుతున్నారు పోలీసులు. 4 గంటలకు పైగా కాల్పులు కొనసాగినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో 15 మంది మహిళలున్నట్టు, ఎదురు కాల్పుల్లో 3 జవాన్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్. సునీత, మనం చూడొచ్చు నిన్న జరిగిన అతి భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. మావోయిస్టుల చరిత్రలోనే అతి పెద్ద ఎన్కౌంటర్. 29 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టు చరిత్రలో అంత పెద్ద ఎన్కౌంటర్ ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 10 మంది, 15 మంది, 18 మంది, 19 మంది చనిపోయారు తప్ప 29 మంది కూడా ఏ ఎన్కౌంటర్ లో కూడా చనిపోలేదు. అయితే ఈ ఏరియా బస్తర్ ప్రాంతంలోని అంబుజ్మాడ్ అంటే కాంకేర్ జిల్లాలో అంబుజ్మాడ్ ఉంటుంది. అంబుజ్మాడ్ ఒక షెల్టర్ జోన్ గా మావోయిస్టు చేసుకుని ఉంటుంది పరిస్థితిగా పడుతుంది. వాళ్ళు జంతన్ సర్కార్ అంటే వాళ్ళ పరిపాలనలోనే ఈ కాంకేర్ జిల్లా ఉంది. అక్కడే మావోయిస్టు మావోయిస్టు ఒక కీలక సమావేశం కూడా ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. దాదాపుగా 29 మంది మావోయిస్టులు చనిపోయినప్పటికీ అక్కడ వందలాది మంది మావోయిస్టులు ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టు ఇటు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా, ఈ మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టు కీలక నేతలు, కీలక దళ కమాండర్లు ఆ ప్రాంతానికి వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఒక సమావేశం, ఎందుకంటే వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా ఏరే ప్రాంతంలో ఎక్కడ కూడా ఉండే అవకాశం ఉండదు. మావోయిస్టులు ఎక్కడైతే జంతన్ సర్కారు నిర్వహిస్తున్నారో వాళ్ళ పరిపాలన ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో అవే సేఫ్ జోన్ గా చేసుకొని ఈ వేసవి కాలం మొత్తం కూడా అక్కడ ఒక మీటింగ్ లాంటి ఏదైతుందో మావోయిస్టులకు సంబంధించిన పార్టీ సంబంధించిన దిశా నిర్దేశాలను మొత్తం కూడా అక్కడి నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు. దాదాపుగా 1 నెల నుంచి 2 నెలల పాటు దాకా ఆ ప్రాంతంలోనే వాళ్ళ సేఫ్ జోన్ కాబట్టి, వాళ్ళకి సంబంధించిన ఏరియా కాబట్టి అక్కడ షెల్టర్ ఉంటుంది, సేఫ్ గా ఉంటుందని చెప్పేసి కూడా ఆ ప్రాంతానికి మొత్తం కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన దళ కమాండర్లతో పాటు ఇతర కేంద్ర నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటూ సేఫ్ జోన్ ఉన్నటువంటి ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే సేఫ్ జోన్ వాళ్ళకు ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని లో ఒక 3 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే అంబుజ్మాడ్ చెప్తున్నామో ఆ ప్రాంతంలో ఒక 3 జిల్లాలు, అంటే 6 జిల్లాలు ఉన్నాయి. మొన్నటిదాకా మనం చూసుకున్నట్టయితే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లు మొత్తం కూడా దండకారణ్యాన్ని టార్గెట్ చేశారు కేంద్ర బలగాలు. దండకారణ్యంలో దాదాపుగా 10ల సంఖ్యలో కూడా మావోయిస్టు చనిపోయారు. అయితే దండకారణ్యాన్ని మావోయిస్టు దాదాపుగా టార్గెట్ చేసి 40 మంది దాకా కూడా ఇక్కడ దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుని 2 నెలల వ్యవధిలోనే చంపేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పుడు ఏదైతుందో కాంకేర్ అంటే అది అంబుజ్మాడ్కి సంబంధించిన ఏరియా, అది కూడా మావోయిస్టుల పరిపాలన. అయితే అక్కడ కొన్ని దళాలు ఉంటాయి, అంటే ఆ ఏరియాకి సంబంధించి ఏదైతుందో ఆ బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్ర సరిహద్దుకు సంబంధించినట్టు ఆ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించినట్టు షెల్టర్ జోన్ చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూడా నిన్న భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపు 20 మంది మావోయిస్టులు చనిపోతే 29 మంది మావోయిస్టులు చనిపోతే 29 మంది మావోయిస్టుల దగ్గర నుంచి కూడా వెపన్స్ మనం చూసుకున్నట్టయితే పోలీసుల దగ్గర కంటే కూడా, పోలీసుల దగ్గర ఉండే వెపన్ కంటే కూడా అడ్వాన్స్డ్ వెపన్లు మావోయిస్టుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర దొరికే వెపన్స్ ఇన్సాస్ అంటే ఏకపార్టినల్ కామన్ గా పోలీసుల దగ్గర ఉంటాయి. అండ్ ఇన్సాస్ పోలీసులు ఏదైతే కేంద్ర బలగాలు మిలిటరీ కింద ఏవైతే వాడుతున్నాయో అలాంటి వెపన్స్ మావోయిస్ట్ దగ్గర ఇన్సాస్ తో పాటు AK-47 ఇతర వెపన్లు, మందుగుండ్ల సామాగ్రి, రాకెట్ లాంచర్లు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా మావోయిస్టులకి ఈ టైంలో ఏదైతుందో వేసవి కాలంలో ఆ దళకు సంబంధించి దళ కమాండర్లు ఎవరైతే కీలక వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా శిక్షణ ఇచ్చుకుంటూ దాడులు ఏ విధంగా చేయాలి, ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేయాలి, కొత్త రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉండాలని ఒక సమావేశం నిర్వహిస్తుంటే ఈ సమావేశంపై ఒక్కసారిగా కేంద్ర బలగాలు మెరుపు దాడి చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ అడవులు ఇప్పుడు రక్తపు టేరులై పారుతుంది. మావోయిస్టులు పరిపాలిస్తున్న జనతన్ సర్కార్ ప్రాంతాన్ని కేంద్ర బలగాలు టార్గెట్ చేశాయి. 2 నెలల వ్యవధిలోనే 70 మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.
మరింత తాజా సమాచారాన్ని ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా అంబుజ్మాడ్ ఏరియా నుంచి ఐ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి నవీన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్ అడవులు రక్తపు ఏరులై పారుతున్నాయి. మావోయిస్టులపై కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ గవర్నమెంటు ఉక్కుపాదం మోపుతుంది. వరుస ఎన్కౌంటర్లతో పదుల సంఖ్యలోనే మావోయిస్టులు మృతి చెందుతున్నారు. వేసవి కాలం మావోయిస్టులకి గడ్డు కాలంగానే అని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి కాంకేర్ అడవి ప్రాంతంలో ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఏదైతుందో భారీ ఎన్కౌంటర్ ఈ అడవిలోనే చోటు చేసుకుంది. దాదాపుగా 29 మంది మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయి ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ దట్టమైన అడవి ప్రాంతం. వేసవి కాలం కావడంతో కూడా ఒక ఎడారిని తలపిస్తుందని చూసుకోవచ్చు. మనం దాదాపుగా ఆకులు మొత్తం కూడా రాలిపోయినటువంటి విజువల్ కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఒక మనిషి అడుగు వేస్తే ఖచ్చితంగా గుర్తుపట్టే విధంగా దాదాపుగా చూడు ఆకులు మొత్తం కూడా రాలిపోయినాయి. సౌండ్ కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ ఎవరి కదలికలు ఉన్నా కానీ ఇమీడియట్గా తెలిసే విధంగా కూడా ఇదంతా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. అడవి మొత్తం కూడా ఎండిపోవడంతో కూడా మావోయిస్టులకి దగ్గర ఏ ప్రాంతంలో కూడా ఇక్కడ ఎక్కడ కూడా తాగునీరు కానీ వాళ్ళు ఉండడానికి ఎలాంటి ఆ అడవి కూడా పచ్చగలేని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో రోజుకొక ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది. మనం ఇక్కడ ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నాం. ఈ ప్రాంతంలో దాదాపుగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపుగా 29 మంది కీలకమైనటువంటి మావోయిస్టులు చనిపోయారు. ఆ మావోయిస్టుల దగ్గర నుంచి ఆయుధ సామగ్రితో పాటు విప్లవ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు బస్తర్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో 2 డివిజన్లుగా మావోయిస్టులు విభజించి పాలిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు జనతన్ సర్కార్ అంటే మావోయిస్టులే పరిపాలన చేసినటువంటి జనతన్ సర్కార్ని ఇక్కడ ఉంది. మనం చూసుకున్నట్టయితే నిన్న అంటే ఇక్కడ జరిగినటువంటి బస్తర్ ఏరియాలో సమస్య చూసుకున్నట్టయితే అంబుజ్మాడ్ ఏరియా అని చెప్పొచ్చు. అంబుజ్మాడ్ ఏరియా ఇదంతా కూడా ఈ ఏరియాలో కొండగావ్ అదేవిధంగా నారాయణపూర్, కాంకేర్ ఈ 3 జిల్లాలు మావోయిస్టులు జనతన్ సర్కారు కొనసాగిస్తున్నది. ఈ 3 జిల్లాలు మావోయిస్టులకు ఒక జోన్గా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. మరొకటి దండకారణ్య ప్రాంతం. ఈ దండకారణ్య ప్రాంతంలో సుక్మా జిల్లా, బీజాపూర్, దంతెవాడ ఈ ప్రాంతాలు ఉంటాయి. అంటే అటు 3 జిల్లాలు ఇటు 3 జిల్లాలు బస్తార్కి సంబంధించినటువంటి దాంట్లో 6 జిల్లాల్లో ఒకటి దండకారణ్య ప్రాంతం అని చెప్పుకుంటారు మావోయిస్టులు. మరొకటి అంబుజ్మాడ్ అంటే ఈ 3కి సంబంధించి ఏదైతే ఉందో 3 జిల్లాలు అంటే 6 జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా జనతన్ సర్కార్ కొనసాగిస్తున్న పరిస్థితి కాబడుతుంది. అదే మావోయిస్టులకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఇక్కడ ఎదురుకాల్పులు ఏ విధంగా జరిగినంటే మనం చూసుకున్నట్టయితే మావోయిస్టులకు సంబంధించి ఒక కీలక సమావేశం ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు రిక్రూట్మెంట్ అంటే కొత్త మావోయిస్టులు ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ ఒక యువతని జాయిన్ చేయించుకోవాలి. మళ్ళీ మావోయిస్టుల ఉనికిని చాటుకోవడం కోసం పూర్తి స్థాయిలో కూడా ఒక కమిటీ ఏదైతే ఉందో ఒకటి తెలంగాణ సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అదేవిధంగా ఈ ఛత్తీస్గఢ్కి సంబంధించిన నేతలు, అదేవిధంగా ఒడిశాకు సంబంధించిన నేతలు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఆ షెల్టర్ జోన్ చేసుకున్నారు. ఎందుకంటే జనతన్ సర్కారు కొనసాగిస్తున్న ప్రాంతం ఈ ఛత్తీస్గఢ్ దండకారణ్యం కానీ అంబుజ్మాడ్ ఈ ప్రాంతంలో మావోయిస్టు షెల్టర్ జోన్గా ఎంచుకున్నారు. వేసవి కాలం మొత్తం కూడా ఇక్కడే ఉండి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వేసవి కాలంలో నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని అమలుపరచడం అనేది పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డ తర్వాత అడవి మొత్తం పచ్చగైన తర్వాత వాళ్ళ వ్యూహాలు అయితే రచించిన పరిస్థితి కాబడుతుంది. అయితే మావోయిస్టులు దాదాపుగా మనం చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని ఏరియాలు అంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి షెల్టర్ తీసుకొని ఉంటున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా ఇక్కడ ఉన్నారు. ఒక్కసారిగా ఏదైతే ఉందో మావోయిస్టులపై ఇక్కడ పోలీసులు అయితే విరుచుకుపడ్డ పరిస్థితి కాబడుతుంది. తుపాకీ గుండ్ల వర్షమే కురిపించారని చెప్పుకోవచ్చు. దాదాపుగా పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ తుపాకీకి సంబంధించినటువంటి ఆనవాళ్లే కనపడతా ఉంటాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చెట్లకు కూడా గుండ్లే తగిలినటువంటి పరిస్థితి కాబడుతుంది. దాదాపుగా వేల సంఖ్యలో తుపాకు గుండ్లని మావోయిస్టులపై అయితే ఇక్కడ పోలీసులు కురిపించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ మావోయిస్టులు కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణకు సంబంధించిన కొంతమంది క్యాడర్ ఉంటే, ఛత్తీస్గఢ్కి సంబంధించిన కొత్త క్యాడర్ ఉన్నారు, అలాగే ఒడిశాకు సంబంధించిన కొంత క్యాడర్ అంటే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. అయితే మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే ఈ పూర్తి ప్రాంతాన్ని కూడా ఎందుకంటే మనం కొంత దూరం పోనిచ్చారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంకా మావోయిస్టులకు
సంబంధించిన కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నారు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా లోనకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పేసి కూడా ఆ మీడియాకి అయితే ఇక్కడ మీడియాకి చెప్పిన పరిస్థితి ఇక్కడ లోకల్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర సంబంధించిన పోలీసులు అయితే మనం లోనకి ఇంకా చొచ్చుకెళ్లే ప్రయత్నం అయితే మనం చేయట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా మందు పాత్రలతో ఇతర ఏదైతే ఉందో రాకెట్ లాంచర్లు ఇవన్నీ కూడా అంటే ఇదన్నీ కూడా ఇక్కడ మందు పాత్రలు కూడా భూమిలో పాతి పెట్టుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు అడవి ప్రాంతంలో పోవద్దని కూడా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది మీడియాకి. అందుకోసం ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్లేస్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్పారు. అయితే ఆ అడవికి సంబంధించి ఏదైతే ఉందో కాంకేరుకు సంబంధించినటువంటి అడవి ప్రాంతం ఇదంతా అంబుజ్మాడ్. అయితే ఇక్కడ కొన్ని ఏరియాలకు అయితే వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఈ ఏరియాకి సంబంధించి కలుపుకొని ఇదంతా కూడా అడవి ప్రాంతం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూడవచ్చు ఇది ఒకప్పుడు ఒక వాగు, ఇది మొత్తం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కాబడుతుంది. కనీసానికి ఒక చుక్క నీరు కూడా లేదు, మొత్తం ఇసుకతోటి ఉన్నటువంటి పరిస్థితి మనం చూడ. ఇదంతా ఇసుక, ఇదంతా కూడా ఇక్కడ నీళ్లు లేవు. అంటే ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి కనీసానికి వాళ్ళు తాగడానికి నీళ్లు కానీ కనీసానికి ఉండడానికి నీడ కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల అణిచివేత అనేది ఈ టైంలో అంటే వేసవి కాలంలో ఖచ్చితంగా అణిచివేయవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే వ్యూహ రచించుతున్న పరిస్థితి కాబడుతుంది. అయితే ఇటు చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి మారణ కాండాన్ని అయితే మావోయిస్టుల పక్క తిప్పి కొడుతూనే ఉండే పరిస్థితి కాబడుతుంది. అయితే మావోయిస్టులు దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో మనం చూసుకున్నట్టయితే 2 నెలల వ్యవధిలోనే దాదాపుగా 70 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చనిపోయిన పరిస్థితి కాబడుతుంది. ఇటు దండకారణ్యంతో పాటు ఇప్పుడు అంబుజ్బాడ్లో దాదాపు 29 మంది చనిపోతే మిగతా వాళ్ళంతా కూడా దండకారణ్యం ప్రాంతంలోనే చనిపోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే జనతా సర్కారు నిర్వహిస్తున్నారో మావోయిస్టులు 6 జిల్లాలకు సంబంధించి దండకారణ్య ప్రాంతం అదేవిధంగా అంబుజ్మాడ్ ఈ ప్రాంతంలో 6 జిల్లాలు ఉన్నాయి. ఈ 6 జిల్లాలపై పోలీసులు ఖచ్చితంగా ఉక్కుపాదం మోపడానికైతే పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలు అయితే అడవిని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా ఈ జనతా సర్కారు ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో కూడా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి భారీ క్యాంపులు కూడా పెడుతున్నారు. ఈ క్యాంపులలో దాదాపుగా వేల సంఖ్యలో కూడా కేంద్ర బలగాలు అయితే ఉంటున్నట్టు పరిస్థితి కాబడుతుంది. డే అండ్ నైట్ కూడా అడవిని అయితే వీళ్ళు జల్లెడ పడుతున్నట్టు పరిస్థితి. అయితే మావోయిస్టుల ఏరువేతకి ఖచ్చితంగా ఆ కీలక పాత్ర బీజేపీ పోషిస్తున్న ఒక పక్క మావోయిస్టుల హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులపై అంటే వాళ్ళు మాపై రాకెట్ లాంచర్లు కాకుండా ఆ హెలికాప్టర్ల ద్వారా అదేవిధంగా డ్రోన్ల ద్వారా వచ్చి మాపై దాడులు చేస్తున్నారని మావోయిస్టుల లేఖల ద్వారా అయితే వెల్లడిస్తున్నట్టు పరిస్థితి చూడవచ్చు. ఏదైనా కానీ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా గిరిజనులు మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి రోజు మారణ హోమమే జరుగుతుందని చెప్పుకోవచ్చు, మారణ కాండ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రోజు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు చనిపోతున్నారు. అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ 29 మంది అనేది మావోయిస్ట్ చరిత్ర అంటే ఇండియాలోనే మావోయిస్ట్ చరిత్రలోనే అతిపెద్ద భారీ ఎన్కౌంటర్. ఎందుకంటే ఇంత ముందుకు ఎన్కౌంటర్ జరిగింది కానీ ఆ ఎన్కౌంటర్లో చనిపోయినా కానీ 19 మంది ఇట్లా చనిపోయారు కానీ 29 మంది చనిపోయినట్టు అతి భారీ ఎన్కౌంటర్, మొట్టమొదటి ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా మావోయిస్టు దీన్ని భావిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే భారీ సంఖ్యలో కూడా మావోయిస్టులు నష్టపోతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ చాలా పెద్దది. అయితే ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు కూడా ప్రతీకార చర్య తీసుకుంటూ ఏదైతే ఉందో వాళ్ళ ప్రతీకార చర్యకు కూడా తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ ఏరియా మొత్తం కూడా అప్రమత్తం చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ప్రతిగా కొత్త వ్యక్తి కనుక ఎవరైనా బయటకు వచ్చినా ఏదైనా వచ్చినా కానీ పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే గిరిజన గూడాలకు సంబంధించినట్టు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాత్రి ఉంటారు దాదాపుగా 5 దాటితే ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే పూర్తిగా కూడా ఇదంతా పోలీసుల వలయంలో ఉండిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క జనతా సర్కార్ అంటే మావోయిస్టులు పరిపాలిస్తున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా వాళ్ళు దాని మీద పట్టు సాధించడానికి మాత్రం కిలోమీటర్లు అంటే 2-3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల లోపే భారీ ఎత్తున క్యాంపులు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. సిఆర్పిఎఫ్ సంబంధించిన క్యాంపులు నిర్వహించడం కాకుండా వేల సంఖ్యలో కూడా ఇక్కడ బలగాలు మోహరించినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. ఎందుకంటే ఏ క్షణాల్లో ఏ జరుగుతుంది, ఎందుకంటే భారీగా కూడా నష్టపోతున్న నేపథ్యంలో మావోయిస్టులు నష్టపోతున్నారు. దాదాపుగా ఈ 2 నెలల వ్యవధిలోనే 70 మంది దాకా మావోయిస్టులు చనిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అడవి మొత్తం కూడా అట్టుడుకుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. గిరిజనులు కూడా అయోమయంలో పడిపోయారు. అటు పోలీసులకి ఏం చెప్పలేని పరిస్థితి, ఇటు అన్నలకి ఏం చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో టెన్షన్ వాతావరణం అయితే ఈ దండకార ప్రాంతం అదేవిధంగా అంబుజ్మాడ్ ప్రాంతంలో ఉన్న పరిస్థితికి మనం చూడొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఫైజ్తో నవీన్, ఐ న్యూస్, అంబుజ్మాడ్.